ఎన్కట దయ్యాలున్నాయని భయం కొద్దీ ఇండ్ల ముంగట ఓ శ్రీ రేపురా అని రాసిపెట్టేటోళ్ళు. మరి దయ్యాలకు తెలుగు బగ్గనే వచ్చేది కావచ్చు. ఎప్పటికీ ఇండ్లకు రాకుండానే వెనకకు పోయేటే జనాలంతా నిమ్మలమైనరు. అగో అచ్చం గట్లనే కొందరు ఊరోళ్ళు మా ఊర్లకు రావద్దని పొలిమేరలో రాసిపెట్టినరు. మరి వాళ్ళు ఎవరిని వద్దంటున్నారు, గట్లెందుకు అంటున్నారో ఊరోళ్ళనే అడుచుకుందాం పాండ్రి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు సర్కార్లు చేయలేని పనికి శాశ్వత పరిష్కారం కనిపెట్టిండ్రు కామారెడ్డి జిల్లా తెల్గాపూర్ గ్రామ పంచాయతీలు. ప్రజల వద్దకు పాలన లెక్క గల్లీ గల్లీకి తిరిగి గంటగొట్టి ఐస్ క్రీంలు అమ్ముతున్నోళ్లను ఊర్లకు రాకుండా తీర్మానం చేసిండ్రు గ్రామ పెద్దలు. ఐస్ క్రీం బండ్లకు ప్రవేశం లేదని ఊరవతల ఫ్లెక్సీ కట్టిండ్రు. అయినా చూసి చూడక తెలిసి తెల్వక ఏమైతే తీయనొస్తే బండికి 5,000 రూపాయల జుర్మానా వేసుడేనని తాటికాయంత అక్షరాలతోటి రాసిపెట్టిండ్రు. మరి గట్లెందుకు కఠిన నిర్ణయం తీసుకున్నారో సర్పంచ్ అక్క చెప్తదట, ఇందాముండుండ్రి. మా ఊర్లోకి ఐస్ క్రీంలు రావడం వల్ల చిన్న పిల్లలు ఎప్పుడు అదే కొనుక్కొని తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నది. కాబట్టి ఊర్లో గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ అందరూ కూర్చొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఐస్ క్రీంలు ఊర్లోకి రాకూడదు అని ఒక ఊరి బయట ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. వాజిబే గదా, అసలుకే ఎండాకాలం, పిలగాండ్లు ఇంటికాడ రికాముంటారు. అడ్డగోళ్లు కెమికల్ కలిపి తయారు చేసిన ఊరు పేరు లేని ఐస్ క్రీంలు పట్టుకొని గంట సప్పుడు చేసుకుంటా పిలగాండ్లను ఆశపెడుతుంటారు. ఇక వాళ్ళు కొనిచ్చేదాకా అవ్వయ్యలను ఇడిచిపెట్టారు. బండెన్క బండి గల్లీకి వరుసబట్టి బండ్లొత్తే అన్ని బండ్ల ఐస్ క్రీంలు కొనియక తప్పది అమ్మానాయనలకు. ఆఖరికి అన్ని కాకపోయినా కొన్నైనా కొనియాల్సిందే. ఇక ఇంత గోసెందుకు, ఐస్ క్రీం బండోళ్లు వచ్చుడెందుకని రావద్దని ఫ్లెక్సీ కట్టిండ్రన్నట్టు. మరి ఐస్ క్రీం బండోళ్ళ పొట్టగొట్టుడు కరెక్ట్ కాదనంటే అది కూడా వాజిబే గాని ఆళ్ళు ఏమన్నా సక్కదనంగా తయారు చేస్తున్నారా చెప్పుండ్రి. రికాం లేకుండా చెకింగ్లు చేస్తే తప్పకుండా దొరికేటోళ్లే గాని సర్కార్ అధికారులు అంత రికాం ఏడుంటున్నారు. వాళ్లకు దొరకబట్టే టైం ఏడుంటది. ఈ తిప్పలన్నీ లేకుంటేనే గీ ఉపాయం చేసిండ్రు తెల్గాపూర్ గ్రామ ప్రజలు. ఈ బోర్డులు పెట్టిన కాన్నుంచి జరంతా నిమ్మలంగుంటున్నారట ఈ ఊరోళ్ళు. జనాలు, ఈల ఐడియా మీకు సుతం నచ్చితే ఫాలో చేయండ్రి. మరి ఏమంటున్నాం, సరేనా?